మా అన్న పట్టిన చేపను చూసి నేను వేసిన వలల దగ్గరికి అయితే ఎమ్మటే వెళ్ళిపోయానండి. నాకు ఎలాంటి చేపలు పడి ఉంటాయి అని చాలా ఆసక్తితో ఆతృతతో వెళ్ళిన తర్వాత నాకైతే బాంబు పేలినట్టు అయింది. ఒకసారి మీరే చూడండి నాకు ఎలాంటి చేపలు పడ్డాయో. ఒక 3 కిలోల గెండి చేప వలకబడి కిందకి వెళ్ళి అల్లాకైతే చుట్టేసి ఉందండి. ఎలాగలాగా తంటాలు పడి దాన్ని బయటకైతే లాగాను. కానీ ఆ చేపలు లాగినంత సేపు నాకు ఒకటే ఆలోచన, మా అన్నోళ్ళకి అందరికి పెద్ద చేపలు పడ్డాయి, ఇది కూడా పెద్ద చేప అయి ఉంటుందని అనుకున్నాను. తీరా పైకి వచ్చి చూస్తే అది ఒక 3 కిలోల చేప. మన వలకబడిన ఫస్ట్ బోని అండి. ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ చేపనైతే ఎంత జాగ్రత్తగా పైకి తీసారంటే అంత జాగ్రత్తగా పైకి తీసారు. 3 కిలోల చేపని చల్లగా ఎలాగోలాగా తీసి చిక్కంలో అయితే వేసేసానండి. తర్వాత నెక్స్ట్ చేప దగ్గరికి వెళ్ళంగానే నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంద్రనైనా వలంతా ఇదే విధంగా పడ్డాయి ఏంది చేపలు అని అనిపించింది. వలకబడిన ప్రతి చేప ఏదో ఒక కంపకి చెత్తకి కిందకెళ్ళి చుట్టేస్తున్నాయండి. అందరూ పెద్ద పెద్ద చేపలు పడుతుంటే నేను మాత్రం చిన్న అతి జాగ్రత్తగా పైకి తీయాల్సి వస్తుంది. ఎందుకంటే అలాగ అయిపోయి నా వలలకు పడ్డ చేపలన్నీ ఏదో ఒక దానికి వెళ్ళి చుట్టేసి పెట్టేస్తున్నాయండి. ఇలాగైతే ఈ చెరువులో నేను చేపలు పట్టే చాలా కష్టం అవుతుందండి. ఈ చేప మరీ విచిత్రము, నేను చేపను పట్టుకోగానే వల ఈడిపోయింది. ఇది పోతుందా ఉంటుందా నాకైతే ఏం అర్థం కాలేదండి. కాసేపు కంగారు పడిపోయాం ఇద్దరమే. కాసేపు వల నుంచి చేప జారటం కాదండి, నా గుండెకాయ జారి నా చేతిలోకి వచ్చినంత పని అయిపోయింది. ఇలాగైతే చేపలు పట్టడం చాలా కష్టం అండి. నేను తర్వాత నెక్స్ట్ వాళ్ళు అయితే చూసేద్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క లైక్ దయచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.